నమస్తే ప్రజలందరికీ. ఈ మధ్య రాజకీయ నాయకులు అపోజిషన్ వాళ్ళను లేదంటే సొంత పార్టీ వాళ్ళు కానీ ఇంకొకరు కానీ ఒక మాట అయితే వినిపిస్తుంది మాటికి రెడ్ బుక్ రాజ్యాంగం. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఏమిటో మరి మీ రాజకీయ నాయకులు మీరు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని మీరు రాసుకున్నారేమో, వైఎస్ఆర్సీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, ఇంకా మీ రెడ్ బుక్ విధానాలు ఏమున్నా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అని మాట్లాడడం చాలా కరెక్ట్ కాదు, చాలా పొరపాటు, తప్పే. మీరు ఒకరు గెలిచిన తర్వాత ఇంకొకరిని జైల్లో పెట్టేయాలి, రిమాండ్లో పెట్టేయాలి, కేసులు బనాయించాలన్నది మీ అభిప్రాయం, మీ రాజకీయంలో. కానీ అధినాయకత్వం, దేశ నాయకత్వం, దేశం ఏ విధంగా నడుస్తుంది, ఒక రాజ్యాంగ విలువలేమి అన్న ఆలోచన విధానాలతో కొంతవరకైనా జాగ్రత్తగా మాట్లాడేది నేర్చుకోండి. అది మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుకోవచ్చు. రాజ్యాంగాన్ని మాత్రం కొంతవరకైనా మన ధర్మ ప్రకారంగా మన విధానాలతో మాట్లాడే అలవాటు పద్ధతులు మాత్రం రాజ్యాంగాన్ని ఎక్కడ కూడా తక్కువ చేసి మీరు రెడ్ బుక్ రాజ్యాంగం ఇంకొకటి అనడం కరెక్ట్ కాదని కూడా రాజకీయ నాయకులు తెలియజేస్తున్నాం. మీ రెడ్ బుక్ విధానాలు ఏమన్నా ఉంటే వాటి మీదనే అమలు చేసుకోండి.